నమస్కారం అండి. యూపీఎస్సీ 2022 నోటిఫికేషన్ రానే వచ్చేసింది. సో సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలను ఎక్కడ అడగాలి, ఏ విధంగా సమాధానం వెతుక్కోవాలి, చాలా మందిని దృష్టిలో ఉంచుకొని ఒక సగటు అభ్యర్థికి వచ్చే సాధారణ సందేహాలను కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంలో భాగంగా బాలలత మేడం గారిని మనం అడిగి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి. నమస్తే ప్రవీణ్. సో యూపీఎస్సీ 2022 అభ్యర్థులు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చేసింది మేడం. కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా డౌట్స్ మనసులో మెదులుతూ ఉంటాయి. కొంతమంది అడగడానికి కూడా సో ఇది చిన్న డౌట్, ఎవరు క్లారిఫై చేయాలని చెప్పేసి డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒక సగటు అభ్యర్థి, కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి మనసులో ఉండే డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈరోజు మనం ప్రయత్నిద్దాం మేడం, ఏ రకంగా. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి కామన్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలంటే అభ్యర్థికి కావాల్సిన కనీస అర్హత ఏంటి? యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి ముఖ్యమైన అర్హత 21 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. ఉదాహరణకి 2022లో ఎగ్జామ్ రాస్తుంటే, ఇయర్ అప్లై చేస్తుంటే ఆగస్ట్ 1 నాటికి 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఇండియాలో ఏ యూనివర్సిటీలో అయినా గ్రాడ్యుయేషన్, వ్యాలిడ్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. లేదా ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఫిలిమ్స్ రాయొచ్చు. మెయిన్స్ అప్పటికి, అంటే మెయిన్స్ డ్యాఫ్ నింపేటప్పటికి సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా చాలామంది మేము బిఏ చదివాం, లేదా మేము బీఫార్మసీ చదివాం, ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే సివిల్స్ రాయొచ్చు. అన్లెస్ అది ఇంటర్మీడియటో లేకపోతే 10th క్లాస్ పాలిటెక్నికో ఇలా అయితే కష్టం. కానీ గ్రాడ్యుయేషన్ ఉన్న ఎవరైనా సరే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అర్హత సాధించినట్టే లెక్క చెప్పొచ్చు. ఓపెన్ యూనివర్సిటీ అభ్యర్థులకి ఏమైనా ఎలిజిబిలిటీ విషయంలో ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం? ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా సివిల్స్ పాస్ అవ్వచ్చు. ఓపెన్ యూనివర్సిటీ నుంచి కూడా చాలామంది బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రాశారు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రాశారు. వీళ్ళందరూ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి అర్హత. ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ రికగ్నిషన్ ఉండాలి, ఆ యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్కి బ్యాచిలర్స్ వాలిడేషన్ ఉండాలి, అంతే సరిపోతుంది. సో మేడం, యూపీఎస్సీ 2022కి సంబంధించి, సో యూపీఎస్సీ 2022నే కాదు, అసలు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి కలిగే సందేహం ఏంటంటే కేవలం ఐఏఎస్, ఐపీఎస్ ఈ 2 పోస్టులు మాత్రమే ప్రతి అభ్యర్థికి తెలుసు. అవును, కానీ ఈ 2 మాత్రమే ఉంటాయా, ఇంకా ఎదురైనా పోస్టులు ఉంటాయా సెంట్రల్ క్యాడర్లో అలా? అవును ప్రవీణ్, చాలా సినిమాల్లో కూడా ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే గ్లోరిఫై చేసి చూపిస్తారు. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ అంటే చాలా డిపార్ట్మెంట్స్లో మంచి క్రీమీ పోస్టులు ఉంటాయి అన్నమాట. కేవలం ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే కాదు. యాక్చువల్గా చెప్పాలంటే 2002లో కేవలం 270 పోస్టులు ఉండే సివిల్స్లో. నేను రాసినప్పుడు 2004లో 433 పోస్టులు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి జంబో నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. 1000 పోస్టులు, 900 పోస్టులు. నేను అనిపిస్తుంది నాకు మా అప్పుడు ఎంత కష్టం అని చెప్పి. ఈ సంవత్సరం 861 పోస్టులు. 801 పోస్టుల్లో మనకు ఒక పోస్ట్ రాదా? ఇండియాలో అది ఒక పోస్ట్ కాదు కదా. సో ఈ 861 పోస్టులో అన్ని ఐఏఎస్లు, ఐపీఎస్లే కాదు, రకరకాల పోస్టులు ఉంటాయి. ఈ సంవత్సరం ఏ సర్వీసెస్కి నోటిఫికేషన్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ గ్రూప్ ఏ, ఇండియన్ పిఎన్టీ సర్వీస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ సర్వీస్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్. రెవెన్యూ సర్వీస్లో 2, ఐటీ వేరు, కస్టమ్స్ వేరు. ఓకే, తర్వాత ఇండియన్ ట్రేడ్ సర్వీస్. తర్వాత ఇవి కాకుండా గ్రూప్ బి సర్వీసులు, ఏఫ్హెచ్కు సివిల్ సర్వీసెస్ అండ్ డానిమ్స్ అంటే ఢిల్లీ అండమాన్ నికోబార్ ఐలాండ్ సర్వీసెస్ అవి. తర్వాత ఢిల్లీ అండమాన్ నికోబార్ పోలీస్ సర్వీస్. ఫైనల్గా పుదుచ్చేరి సివిల్ సర్వీసెస్. ఇవన్నీ లాస్ట్ 4 గ్రూప్ బి సర్వీసెస్ అనమాట. మేజర్గా గ్రూప్ ఏ సర్వీసెస్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. జనరల్గా దీని ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా మెయిన్స్ అప్లికేషన్ పెట్టేటప్పుడు నీకేం కావాలి, నీకు ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఇండియన్ ఫారెన్ సర్వీస్ కావాలా, ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ నీది, ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ మెయిన్స్ చేసేటప్పుడు స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి మెయిన్స్ రాసేవాళ్ళకి చెప్తాము. వాళ్ళకు కూడా వాళ్ళ సొంత ప్రిఫరెన్స్లు కూడా ఉంటాయి. ఉదాహరణ, కొంతమంది నాకు పోలీసింగ్ అంటే ఇష్టం, నేను యూనిఫామ్ వేసుకోవాలనే వాళ్ళు ఐపీఎస్ ఫస్ట్ పెడతారు. కొంతమంది నేను ఫారెన్ వెళ్ళాల్సిందే, డిప్లొమాటిక్ రిలేషన్స్ చేయాల్సిందే, దానిలో నాకు కీ రోల్ ప్లే చేయాలి, నేను జయశంకర్ లాగా మినిస్టర్ అయిపోవాలి తర్వాత అనే వాళ్ళందరూ ఇండియన్ ఫారెన్ సర్వీస్ పెడతారు. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ సిస్టంలో రెవెన్యూ సర్వీస్ అప్పుడప్పుడు పెడతారు. జనరల్గా ఎక్కువ మంది ఐఏఎస్ ఫస్ట్ పెడతారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనమాట. మిగతావన్నీ సర్వీసులు పెడుతుంటారు. సో ప్రిలిమ్స్ స్థాయిలో ఇన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు.
ప్రిలిమినరీ మీద ఎక్కువ ఫోకస్ పెడితే సరిపోతుంది. ఇంకొక సందేహం ఏంటంటే నోటిఫికేషన్తో పాటు ఐఎఫ్ఓఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, సో సివిల్స్కి అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఎలిజిబుల్గా ఉండొచ్చు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కామనే, కానీ ఫారెస్ట్ సర్వీస్లో క్వాలిఫై అవటం సివిల్ సర్వీసెస్లో క్వాలిఫై అవడం కన్నా కొంచెం కష్టం, ఎందుకంటే కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అయితే మెయిన్స్కి వచ్చేసరికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రెండు మెయిన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్లో 6 పేపర్స్ ఉంటాయి మెయిన్స్, 6 స్కోరింగ్ పేపర్సే. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కంపల్సరీ ఇంగ్లీష్ ఓన్లీ క్వాలిఫైయింగ్, రీజనల్ లాంగ్వేజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్. దీనిలో అలా కాదు ఫారెస్ట్ సర్వీస్లో. దాంతోపాటు ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఆప్షనల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సపరేట్గా టిక్ పెట్టుకోవాలి, సివిల్ సర్వీసెస్ అప్లికేషన్ సపరేట్ టిక్ పెట్టుకోవాలి. అయితే ఈ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఈ సివిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అంటే ఈ సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. కొన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో ఫస్ట్ ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఫారెస్ట్ సర్వీస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా మెయిన్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే అన్ని పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షనల్స్ ఫారెస్ట్ సర్వీస్లో ఉండవు అనమాట. ఉదాహరణకి ఫారెస్ట్ సర్వీస్లో, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్లో మనకి బాటనీ, జువాలజీ, అగ్రికల్చర్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఆప్షన్స్గా ఉంటాయన్నమాట. సివిల్ సర్వీసెస్లో ఉండే అన్ని ఆప్షన్స్ దీనిలో ఉండవు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి ఫారెస్ట్ సర్వీస్లో మెయిన్స్లో ఉండవు. ప్రిలిమ్స్ రెండింటికి ఒకటి, ప్రిలిమ్స్కి రెండింటికి కామన్. అందుకనే కదా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ బాగా చదువుకెళ్ళాలి. ఎందుకంటే ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే కాబట్టి ఎక్కువగా జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, కరెంట్ అఫైర్స్ మీద ఈ మధ్య ఫోకస్ బాగా పెరిగిపోయింది. మీరు గమనిస్తే ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే అగ్రికల్చర్ మీద కూడా క్వశ్చన్స్ పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా ఫారెస్ట్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఒకటే ఉండటం వల్ల జరుగుతుంది. మేడం, యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష విధానం ఏ రకంగా ఉంటుంది? యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఒకే ఒక రోజు జరుగుద్ది. జనరల్గా మే 3వ వారం కానీ, ఆదివారం 4వ వారం కానీ, జూన్ 1వ వారం కానీ. ఈ సంవత్సరం జూన్ 5వ తారీఖు మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. 9:30 to 11:30, 2:30 to 4:30 ఇదే టైమింగ్స్. పొద్దున ఎగ్జామ్ జనరల్ స్టడీస్ ఉంటుంది, మధ్యాహ్నం ఎగ్జామ్ సీసాట్ ఉంటుంది. రెండిట్లో నెగిటివ్ మార్క్ ఉంటుంది, కానీ సీసాట్ మాత్రం క్వాలిఫై అయితే చాలు. దురదృష్టవశాత్తు ఆ క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఈ మధ్య మన పిల్లలు తెచ్చుకోలేకపోతున్నారు. దానికి 2 కారణాలు. ఒకటి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి ఎక్కువగా సీసాట్ ప్రాక్టీస్ చేయకపోవటం. రెండోది, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సీసాట్ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళటం మాకు వచ్చే అనే భావంతో. మూడోది, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ చదివే అలవాటు తక్కువ ఉండటం, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవలేకపోవటం. ఇవన్నీ చేయటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. ప్రిలిమ్స్ ఏ భాషల్లో ఉంటుంది మేడం ఎగ్జామినేషన్? క్వశ్చన్స్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అన్నీ కూడా ఇంగ్లీష్, హిందీలోనే ఉంటాయి, తెలుగులో ఉండవు. క్వశ్చన్స్ అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ అయితే రావాల్సిందే. చాలామంది మేము తెలుగు మీడియం చదువుతాం, కేవలం తెలుగు పుస్తకమే చదువుతాం అంటారు. కొంత ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే, ఇంగ్లీష్ పేపర్ చదవాల్సిందే. క్వశ్చన్స్ ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి. నార్త్ ఇండియన్స్కి కొంతవరకు అడ్వాంటేజ్ అని చెప్పి చాలామంది విషయంలో చెప్తారు. ఎందుకంటే వాళ్ళు సొంత భాషలో క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటారు అని చెప్పి. ఉదాహరణకి 2016లో ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చింది, ఇఫ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంజెండర్డ్ ఇట్ విల్ బి ఎండేంజర్డ్ అని. ఇంగ్లీష్లో అర్థం చేసుకున్న వాళ్ళు ఎల్జీబీటీస్ గురించి ఏమో క్వశ్చన్ అనుకున్నారు, కానీ హిందీలో అదే క్వశ్చన్ స్త్రీ పురుష్ అని వచ్చిందనమాట. హిందీ చదివే వాళ్ళు క్వశ్చన్ అర్థమైపోయింది, ఇంగ్లీష్ చదివే వాళ్ళు క్వశ్చన్ అర్థం కాలేదు. సో కొన్ని సందర్భాల్లో మనం ఇంగ్లీష్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు నుంచే న్యూస్ పేపర్ రీడింగ్ బాగా చేస్తే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అర్థమవుతాయి. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ కూడా తెలుగు మీడియం అభ్యర్థులు కూడా స్టార్ట్ చేయాలి. మెయిన్స్ సమాధానం రాసేటప్పుడు కూడా భాష మన ప్రధాన పాత్ర పోషిస్తుంది మేడం. మెయిన్స్ పేపర్స్ తెలుగు మీడియం ఆప్ట్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతారు, ఒక పేపర్ ఇంగ్లీష్ రాసి ఒక పేపర్ తెలుగు రాయొచ్చని. అలా కుదరదు. మెయిన్స్ ఎక్సెప్ట్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్, మిగతా పేపర్స్ అన్ని నువ్వు ఏదైతే చూస్ చేసుకున్నావో ఆ భాషలోనే రాయాలి. నువ్వు తెలుగు మీడియం రాద్దామంటే తెలుగు మీడియం రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియం రాద్దామంటే ఇంగ్లీష్లో రాయొచ్చు. చాలామంది అడుగుతారు, తెలుగు మీడియం రాసే వాళ్ళు డిసడ్వాంటేజ్ ఉంటుందా, అడ్వాంటేజ్ ఉంటుందని. డిసడ్వాంటేజ్ ఉండదు, అడ్వాంటేజ్ ఉండదు. కాకపోతే స్పీడ్ హ్యాండ్ రైటింగ్ అనేది తెలుగులో రాయటం కష్టం. ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే తెలుగులో ఒత్తులు, హల్లులు, నుడికారాలు చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే టైం పడుతుంది. బట్ తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు, రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక అభ్యర్థికి గరిష్టంగా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి మేడం యూపీఎస్సీలో? జనరల్ కేటగిరీ అయితే
6 అటెంప్ట్ వరకు ఉంటాయి, 32 సంవత్సరాల వయసు గరిష్టంగా. ఓబీసీ కేటగిరీ అయితే 35 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు, 9 అటెంప్ట్లు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 37 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. ఫిజికలీ ఛాలెంజ్ అయితే జనరల్ కేటగిరీలో 42 సంవత్సరాల వరకు, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఓబీసీ కేటగిరీ అయితే 45 సంవత్సరాల వరకు, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 47 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అంతేగాని నాకు 32 సంవత్సరాల టైం ఉందని ఒక 32 ఏళ్ళ వరకు ట్రై చేస్తూ కూర్చోకూడదు. కొంతమంది అడుగుతుంటారు 30 ఏళ్ళు వచ్చినాయి సివిల్స్ రాయొచ్చాను. నా దృష్టిలో రాయొచ్చు, కాకపోతే ఎప్పుడన్నా రాకపోతే మాత్రం బాధపడమాకండి. ఈ మాట కొంచెం కఠినంగానే ఉన్నా. 30 ఇయర్స్ అంటే నీకు 32 ఇయర్స్ కల్లా ఏజ్ అయిపోద్ది జనరల్ కేటగిరీ అయితే, లేదా ఓబీసీ కేటగిరీ అయితే 35 ఇయర్స్ కల్లా అయిపోద్ది. మీరు స్టార్ట్ చేయండి, ప్రయత్నించండి, తప్పలేదు. ఒకవేళ రాకపోతే గ్రూప్ 1 కన్నా ట్రై చేయండి. సివిల్స్కి గ్రూప్ 1 కున్న మేజర్ తేడా ఏంటంటే సివిల్ సర్వీసెస్ పక్కా క్యాలెండర్ ఉంటుంది. గ్రూప్ 1 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. చాలామంది గ్రూప్ 1 నమ్ముకుని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో పక్కన పెట్టి సివిల్స్లో పక్కా క్యాలెండర్ ఉంటుంది. అదొక పెద్ద అదృష్టం అని చెప్పొచ్చు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ అంటూ ఏముండదు మేడం సివిల్స్లో? సివిల్స్లో ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి రిజర్వేషన్ ఉంది, ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది. మొన్న ఈ మధ్యన లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఉంది. కానీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ కింద ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని రాస్తారు, కానీ ఉమెన్కి మాత్రం స్పెషల్ రిజర్వేషన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను చూస్తాను పర్సనల్గా, ఒక పెద్ద హాల్ ఉంటుంది, దానిలో ఒక 50 మంది అభ్యర్థులు ఉంటే 5-6 మాత్రమే మహిళలు ఉంటారు. ఎందుకంటే డిగ్రీ అయిపోయాక సివిల్స్ రాయాలి, 3-4 ఏళ్ళు పట్టుద్ది. ఎంతమంది పేరెంట్స్ అమ్మాయిల్ని అన్ని రోజులు పెళ్లి చేయకుండా లైఫ్లో సెటిల్ కానికుండా చదువుకోవడానికే వదులుతారు. చాలామందికి ఆ సమస్య వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు కూడా సివిల్స్కి ఈక్వల్లీ క్యాపబుల్, ఈక్వల్ కాదు ఇంకా ఎక్కువ క్యాపబుల్. దానికి మేజర్ ఇష్యూ ఏంటంటే అమ్మాయిలకు ఓపిక ఎక్కువ. సివిల్ సర్వీసెస్లో ఓపికగా కూర్చునే వాళ్ళే కావాలి. కాబట్టి ఆడపిల్లలు తల్లిదండ్రులు ఉన్న ఆడపిల్లలు ఉన్నా నేను చెప్పేది ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు అమ్మాయిని సివిల్స్ మీద వదిలేండి, లేదా డిగ్రీకి ముందే మొదలెట్టించండి మీకు అమ్మాయికి తొందరగా సెటిల్ అవ్వాలంటే. కానీ ఆడపిల్లలు మాత్రం సివిల్స్లోకి రానికుండా డిస్కరేజ్ చేయొద్దు. యూపీఎస్సీ సివిల్స్లో అటెంప్ట్ కౌంటింగ్ ఎలా ఉంటుంది మేడం? అటెంప్ట్స్, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని చెప్పేసి మనం ఇందాక చర్చించుకున్నాం, ఓబీసీ క్యాండిడేట్స్కి ఇన్ని, ఓసీ వారికి ఇంత అని. సో అటెంప్ట్ని ఎలా కౌంట్ చేయడం జరుగుతుంది? జస్ట్ ఎగ్జామ్కి అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్ కౌంట్ అవుతుంది. ప్రిలిమ్స్లో ఏ ఒక్క పేపర్కి వెళ్ళి రాసినా అటెంప్ట్ కౌంట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అటెంప్ట్లు దాచిపెట్టుకుందామని ఏజ్ వదులుకునేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో ఏజ్ ఉన్న అటెంప్ట్ లేని వాళ్ళు, రకరకాల సమస్యలు. నా సజెషన్ ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ రాయటం. నువ్వు ఏ కేటగిరీ అయినా సరే ప్రిపేర్ అవ్వకుండా ఊరికే సరదాగా చూసొద్దాం, పేపర్ ఎలా ఉంటుందో చూసొద్దామని అటెంప్ట్కి వెళ్ళిపోతారు తెలుసా. చాలా దారుణం అనిపిస్తుంది. నేను అంటాను ఆ పేపర్ నేను ఇస్తాను అయిపోయాక రాయండి అని. పేపర్ ఎలా ఉంటుంది ప్రిలిమ్స్ అని అటెంప్ట్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ 1-2 అటెంప్ట్లు సరదాగా రాసి వస్తారు, ఆ తర్వాత 4 ఏళ్ళ తర్వాత దాని గురించి తెగ బాధపడిపోతారు. అట్లాంటి పని చేయొద్దు. బాగా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ 1.5 ఇయర్ దాని మీద కూర్చుని పేపర్స్ అన్ని స్టడీ చేసే ఎగ్జామ్కి వెళ్ళాలి. అంతేగాని నేను పేపర్ ఎలా చూసి వస్తాను ఇయర్, నెక్స్ట్ ఇయర్ సీరియస్గా రాస్తాను, ఈ తమాషాలు మాత్రం సివిల్స్లో పడకూడదు. కేవలం అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్ కౌంట్ అవుతుంది అన్న అపోహ ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పటి వరకు యూపీఎస్సీ కేవలం అప్లై చేసినంత మాత్రాన అటెంప్ట్ కౌంట్ అయ్యే పద్ధతి లేదు. భవిష్యత్తులో పెట్టచ్చు. అండ్ భవిష్యత్తులో ఆల్రెడీ ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్లైన్, అంటే అప్లికేషన్ అంతా ఆన్లైన్ చేశారు. భవిష్యత్తులో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్లైన్ అయ్యే అవకాశం ఉందంట. భవిష్యత్తులో నెక్స్ట్ కమింగ్ 2-3 ఇయర్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు ఆన్లైన్ చేసే అవకాశం ఉందంటున్నారు. సో 3 అంచెల మన సివిల్స్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయని ఇందాక మనం డిస్కస్ చేస్తాం. అందులో ఒక పేపర్కి అటెంప్ట్ ఇచ్చి ఒక పేపర్కి అటెంప్ట్ ఇవ్వకపోతే అది అటెంప్ట్గా కౌంట్ అవుతుంది. నువ్వు ప్రిలిమ్స్కి ఎగ్జామ్కి వెళ్ళి లోపల కూర్చుని ఒక్కసారి నీ క్వశ్చన్ పేపర్ తీసుకున్నావు, ఆన్సర్ బుక్లెట్ తీసుకున్నావు అంటే నీ అటెంప్ట్ కౌంట్. ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి కూర్చుని నీ నెంబర్ అక్కడ రౌండ్ అప్ చేసావు అంటే నువ్వు అవుట్, ఇంకా ఎగ్జామ్ అటెంప్ట్ కౌంట్ అయిపోతుంది. ఇప్పుడు ప్రారంభించే ఒక అభ్యర్థికి ప్రామాణికంగా ఏదైనా పుస్తకాలను మీరు సజెస్ట్ చేయగలుగుతారా మేడం? సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ప్రారంభించే అభ్యర్థి ప్రామాణిక పుస్తకాలు. ఓకే. సివిల్ సర్వీసెస్కి చాలామంది అనేది ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ బాగుంటుంది, ఏ క్వశ్చన్ పేపర్స్ బాగుంటాయి, ఈ పద్ధతి అస్సలు నమ్మకండి. నేను నా 20 years ఎక్స్పీరియన్స్ 2002లో నేను ఫస్ట్ సివిల్స్ ప్రిపరేషన్ మొదలెట్టాను. ఇది 2022. మొత్తం మీద నేను చూసి చెప్పింది ఏంటంటే ఎగ్జామ్లో స్పాంటనిటీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో క్వశ్చన్స్ స్టాటిక్ కన్నా కూడా
మన మైండ్లో స్పాంటేనియస్గా ఆన్సర్స్ రాసే విధానమే కనిపిస్తుంది నాకు. కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి. ఉదాహరణకి పాలిటీ లక్ష్మీకాంత్, డిడి బస్సు, సుభాష్ కాశ్యప్, బిఎల్ ఫాడియా. హిస్టరీ మీకు తెలుసు, ఎన్సీఆర్టీ బుక్స్, ఏన్షియంట్ మిడివల్ మోడర్న్, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా, తర్వాత బిపిన్ చంద్ర ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఎకానమీ మీకు తెలుసు, రమేష్ సింగ్ బుక్ అని చెప్పి. తర్వాత ఎకానమీకి సంబంధించి గ్లాసరీ బుక్స్ చాలా ఉంటాయి. తర్వాత జాగ్రఫీ గోచింగ్ లియాంగ్, మాజిద్ హుస్సేన్. ఇవన్నీ చదువుతారు, అందరు చదువుతారు, ఎక్కడైనా దొరుకుతున్నాయి. చాలాసార్లు ఇంటర్నెట్లో మోస్ట్ సెర్చ్ కూడా ఇదే, బుక్ లిస్ట్ ఏంటి అని. కానీ ఈ బుక్స్ మీకు బేస్ వరకే ఏర్పడతాయి. ఈ సంవత్సరం చూడండి పోనీ క్వశ్చన్స్ వచ్చిన చాలా క్వశ్చన్స్ కాంటెంపరీ ఇష్యూస్. లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ క్రియేషన్ గురించి, ఒరిస్సా లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలంది, వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావాలంది, లాస్ట్ ఇయర్ ఆంధ్ర వద్దంది. సో ఏదైతే కాంటెంపరీగా జరుగుతున్నాయో వాటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఉదాహరణకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట అన్నారు, హయ్యర్ జ్యుడిషియరీలో ఉమెన్ జడ్జెస్ తక్కువ ఉన్నారు, దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. సో నేను చూసేది ఏంటంటే లాస్ట్ 20 ఏళ్ళ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ కాంటెంపరీ ఇష్యూస్ మీద ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి న్యూస్కి మన నోస్ ఉండాలి. అంటే న్యూస్ అంటే ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వాలి, రోజువారీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ 30 years అయింది ఈ సంవత్సరానికి, దీని మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ ఇరిటెంట్స్ ఇన్ ఇండియా చైనా రిలేషన్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2016లో బ్రెగ్జిట్ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని ఎఫెక్ట్స్ ఇండియా మీద ఎలా ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్క్ ఎలా పనిచేయట్లేదు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సింపుల్ ప్రవీణ్, నేను గమనించాను 2017లో నామ్ సమ్మిట్ జరిగింది, మోడీ గారు వెళ్లకుండా మన వైస్ ప్రెసిడెంట్ని పంపించారు. వెంటనే నామ్ మీద, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ మీద ఎస్సే వచ్చింది, రిలవెన్స్ ఆఫ్ నామ్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్ అని. అలా అదే ఎగ్జామ్ పేపర్లో 2016 మెయిన్స్లో కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్ తమిళనాడు కర్ణాటక మీద కొట్టుకున్నారు. డైరెక్ట్ క్వశ్చన్, ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అని. ఏదైతే మన చుట్టూ జరుగుతున్నాయో సగం సిలబస్ అదే అని నేను నమ్ముతాను, దాన్నే చదవమని చెప్తాను. అంతెందుకు ఇయర్ నువ్వు పాలిటీ కానీ ఎస్ఏ కానీ క్వశ్చన్స్ చూడు మన యూట్యూబ్ ఛానల్స్లో, ఈవెన్ నాదైనా ఆ టాపిక్ టైప్ కొడితే 20 క్వశ్చన్లో 10-12 క్వశ్చన్స్ దాని నుంచి డైరెక్ట్ దిగుతాయి. లాస్ట్ 1 year నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే అక్కడ అర్థం ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్, వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మెయిన్స్లో అవే వస్తున్నాయి. లాస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కాకపోతే కొన్ని క్వశ్చన్స్, ఉదాహరణకి నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ పర్సనాలిటీ, నెహ్రూ పర్సనాలిటీ మీద కంపారిజన్ అడుగుతారు, అవి కూడా ఇంపార్టెంట్. ఇయర్ ఐ థింక్ 3 months బ్యాక్, కరెక్ట్గా 3 నెలల క్రితం హిందూ పేపర్లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ చూడంగానే పొలిటికల్ సైన్స్ క్లాస్ చెప్తున్నాను ఆ రోజు, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మీద ఈ సంవత్సరం పొలిటికల్ సైన్స్లో క్వశ్చన్ దిగుతుంది వచ్చేసింది. అలానే రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్, 50 సంవత్సరాలు అయింది థియరీ ఆఫ్ జస్టిస్ అనే బుక్ వచ్చి అని హిందూలోనే ఆర్టికల్ వచ్చింది. కరెక్ట్గా రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ మీద క్వశ్చన్ వస్తుంది అంటే వచ్చింది. సో కరెక్ట్గా అది టెక్నిక్, అది కనుక తెలుసుకుంటే ఎవరైనా సివిల్స్ పాస్ అవుతారు. క్వశ్చన్స్ చాలామంది ఈ సిలబస్ చూసి, ఇక్కడ ఈ వీడియో ద్వారా అభ్యర్థులందరూ చెప్పేది ఏంటంటే సివిల్స్ క్వశ్చన్స్ చూసి, సివిల్స్ పేపర్స్ చూసి అభ్యర్థులందరూ భయపడతారు. కానీ ప్రాపర్గా చదివితే సివిల్స్ పాస్ అవ్వడం చాలా ఈజీ. దాని రెగ్యులారిటీ ఒకటి ఉండాలి, రోజు చదవాలి, ఒక పద్ధతి ప్రకారం చదవాలి, ఇష్టంగా చదవాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయని నాకు తెలుసుకోవాలి. అది చేస్తే మాత్రం అవుట్రైట్గా సివిల్స్ ఎవరైనా పాస్ అవ్వచ్చు. మేము చిన్న యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాం, లేదా నేను చిన్నప్పుడు సరిగ్గా చదవలేదు, లేదా నేను 10th క్లాస్లో చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, మా ఇంట్లో చాలా పూర్ ఫ్యామిలీ, ఇవన్నీ సివిల్స్కి ఏది అడ్డంకులు కాదు. మనకి దానిలో ఆ పట్టుదల ఉందా, ఆ పట్టుదల ఉంటే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ ఎలా వస్తాయనే తపన బయలుదేరుతుంది, మనకి నేర్చేసుకుంటాం ఆటోమేటిక్గా. అది నేను చెప్పేది. కాబట్టి పుస్తకాలు చాలామంది బుక్ లిస్ట్ అంటే నేను చెప్తాను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్ అనే కాలం మా టైంలో ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఎకానమీకి సంబంధించి బిజినెస్ స్టాండర్డ్ కానీ ఎకనమిక్ టైమ్స్ కానీ వాటిలో ప్రతి పదానికి ఒక పేజ్ ఇస్తారు, దాని అర్థం చెప్తూ ఉంటారనమాట. ఉదాహరణకి హూ ఆర్ ఏంజల్ ఇన్వెస్టర్స్, కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి తెలియదు, ఇమీడియట్గా ఏం చేయాలి దానిలో చదవాలి. వాట్ ఈస్ అ యూనికార్న్ స్టార్ట్అప్, చాలామందికి యూనికార్న్ అంటే తెలియదు. వాట్ ఈస్ అ గిగ్ ఎకానమీ అంటే ఏంటో తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పదాలే, నేర్చుకుంటే 5 నిమిషాలు. వీటన్నిటిని ఒక 200-300 పదాలు నోట్స్ రాసి పెట్టుకుంటే అయిపోతుంది. ఒక సగటు అభ్యర్థికి ఉండే సందేహం ఏంటంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్తో కంపేర్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అని,
సో నేను సివిల్స్ స్థాయి నాకు లేదు అని వారికి వారే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఇలా ఉండే ఆలోచనలకి మీరు ఇచ్చే సమాధానం? అసలు నేను 2 రకాల స్టూడెంట్స్ చూసాను. ఒకళ్ళు ఐఐటీస్ ఐఐఎమ్స్ చదువుకొచ్చి సివిల్స్ పాస్ అయ్యేవాళ్ళు, ఇంకొకళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో BA చదివి సివిల్స్ పాస్ అయ్యేవాళ్ళు. ఏ విధంగా నువ్వు ఏ దారిలో వచ్చినా అంటే ఏ నదిలో వచ్చినా నది వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే. కాబట్టి నీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్కి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి, ఇంతకు ముందున్న నీ జీవిత చరిత్రకి, నువ్వు రాసే ఎగ్జామ్కి సంబంధం లేదు. 2 ఏళ్ళు కూర్చున్నావా, 3 ఏళ్ళు కూర్చున్నావా, పాస్ అయ్యావా, వెళ్ళావా, ఆ ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అయిపోద్ది. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే సివిల్స్ ఎగ్జామ్కి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధమే లేదు. మేడం, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఆప్షనల్ ఎంపిక విషయంలో చాలా సందేహాలు ఎదుర్కొంటాడు. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆప్షనల్ తీసుకోవాలా, లేదా కొత్త ఆప్షనల్ తీసుకొని నేను ఏమైనా సక్సెస్ సాధించగలుగుతానా, అలా ఆప్షన్ ఎంపిక విషయంలో మీరు ఇచ్చే సూచనలు? అసలు ప్రిలిమ్స్ అప్లికేషన్లో కొన్ని మనం పెట్టిన డేటా ఫ్రీజ్ అయిపోతాయి. ఇది చాలామంది తెలియని విషయం. నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యావనుకో, మెయిన్స్లో నీ డ్యాఫ్ వచ్చేటప్పుడు కొన్ని ఆటోమేటిక్గా నీ గురించి ఫ్రీజ్ అయ్యి వస్తాయి. ప్రిలిమ్స్లో నువ్వేం రాస్తే అదే ఫైనల్. దానిలో ఒకటి ఆప్షనల్. సరదాగా చూడటానికి నువ్వు ఏ తెలుగు లిటరేచర్ ఆప్షన్ పెట్టావనుకో, మెయిన్స్లో అదే ఆప్షన్తో రాయాల్సి వస్తుంది. కాబట్టి ప్రిలిమ్స్లో ఆప్షన్ మనం ఒకటి చూజ్ చేసుకునేటప్పుడు, ప్రిలిమినరీ అప్లికేషన్లో పెట్టేటప్పుడు బాగా ఆలోచించి మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షను, మనకి మంచి గైడ్ దొరికే ఆప్షను, మనకి మంచి మెటీరియల్ దొరికే ఆప్షను, ఇవన్నీ చూసి చేసుకోవాలి, సిలబస్ బాగా స్టడీ చేసి. అంతేగాని ఏదో ఎగ్జామ్ అప్లికేషన్ పెడుతున్నాను 10 నిమిషాల సేపు చూసి టక్కున ఆప్షన్ పెట్టేవాళ్ళు 50% మంది ఉంటారు. నా దగ్గరికి వస్తారు ప్రవీణ్, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక కనీసం 20-30 మంది ప్రతి సంవత్సరం, మ్యామ్ పొలిటికల్ సైన్స్ పెట్టాం, అనుకోకుండా పెట్టాం, నాకు 2 మంత్సే టైం ఉంది, ఇప్పుడు 1 మంత్ టైం ఉంది, నేను ఇప్పుడు ఏం చేయాలని. కనీసం 20-30 పీపుల్ ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. అంటే ఇలాంటి తప్పు అన్ని ఆప్షన్స్లో చేస్తున్నారు. కాబట్టి మీరు నిర్ణయించుకునేటప్పుడే ముందే డిసైడ్ చేసి ఆప్షన్ నిర్ణయించుకోండి. అంతేగాని ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక నేను ఆప్షన్ ప్రిలిమ్స్లో పెట్టాను, ఇప్పుడు ఎట్లా చేయాలి, 1 మంత్ టైం ఉంది అని కాదు. అదొకటి. రెండోది, ప్రిలిమ్స్లో మనం పెట్టిన కొంత డేటా ఫ్రీజ్ అయిపోద్ది. కాబట్టి ప్రిలిమ్స్ అప్లికేషన్లో మనం రాసే ప్రతి పాయింట్ UPSC దగ్గర అది ఫ్రీజ్ అవుతుంది. అందుకని దయచేసి ప్రిలిమ్స్లో మీరు రాసే ప్రతి ఇన్ఫర్మేషన్ ఆచి తూచి ముందు ఒక ట్రైల్ వేసుకుని అప్పుడు దానిలో పెట్టండి. సో ఇది మాత్రం తప్పు చేయొద్దు ప్రిలిమ్స్లో. ఒక అభ్యర్థి ఈ సంవత్సరం తనకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ మెయిన్స్కి తను క్వాలిఫై అయ్యాక ఆ మెయిన్స్లో తను ఎదుర్కొన్న క్వశ్చన్స్ని చాలా వరకు కూడా సమస్యగా ఎదుర్కొని తర్వాత సంవత్సరంలో ఆప్షన్ మార్చాలనుకుంటే అలాంటి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్ అప్లికేషన్. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, సివిల్స్ ఎగ్జామ్ అనేది ఒక వైకుంఠపాడి ఆట. దానిలో పాము నోట్లో పడితే మళ్ళీ కిందకు వచ్చేస్తాం, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆట ప్లే చేయాలి. ఫస్ట్ నుంచి ప్లే చేసేటప్పుడు నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ మార్చుకోవచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే ఊరికి ఆప్షన్స్ చుట్టూ తిరగకుండా ఒక్కసారి దాని మీద డెసిషన్ తీసుకోండి, 1 నెల లేట్ అయినా, ఇంకా అదే ఫైనల్గా ఉంచుకోండి అని నా ఉద్దేశం. సో ప్రిలిమ్స్లో డిస్క్వాలిఫై అయినా ఇంటర్వ్యూలో పోయినా రెండు ఒకటే, మళ్ళీ మొదటి నుంచి పరిష్టాలి. ఇంటర్వ్యూలో 2 మార్కుల్లో పోయినా, ప్రిలిమ్స్లో 10 మార్కుల్లో పోయినా మళ్ళీ కథ మొదటి రావాల్సిందే. అండ్ చాలా సందర్భాలు చూస్తాను, 2 స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఈక్వల్ నాలెడ్జ్ ఉంటుంది, చాలా వరకు అన్నింటిలో సమానంగా ఉంటారు. ఒకళ్ళేమో ర్యాంక్ వచ్చేస్తుంది, నెక్స్ట్ వ్యక్తి ఏమో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూలో 2 మార్కులతో పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళా గేమ్ ప్లే చేయాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొత్తం సేమ్ స్టోరీ అనమాట. కామన్గా ఈరోజు వచ్చిన పిల్లలతో కూర్చొని చదువుకొని రాయాలి ఎగ్జామ్. అది భయంకరమైన బాధాకరమైన విషయం అనమాట. కానీ సివిల్స్లో ఫ్యాక్ట్ ఇది. అందుకనే ప్రిపేర్ అయ్యాక ఎగ్జామ్ రాయాలి, కానీ ఆడితో పాటు ఎగ్జామ్ రాస్తే ఏ స్టేజ్లో పోయినా తర్వాత ఇయర్ బాధపడాల్సి వస్తుంది. మేడం, సివిల్స్ ప్రిపరేషన్లో కోచింగ్ పాత్ర ఏ రకంగా ఉంటుంది? సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఫర్ దట్ మ్యాటర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కోచింగ్ వల్ల అడ్వాంటేజెస్ చెప్తాను, డిసడ్వాంటేజెస్ చెప్తాను. కోచింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ మనకు ఒక పీర్ గ్రూప్ ఉంటుంది, ఒక సిస్టంలో మనం వెళ్తూ ఉంటాం. అన్ని సబ్జెక్ట్లో ఏ మనిషి అన్ని సబ్జెక్ట్లో నిపుణుడు కాలేడు కాబట్టి కొంత హెల్ప్ అవుతుంది. సో ఇంట్లో కూర్చొని ఒంటరిగా ప్రిపేర్ అయ్యాకన్నా కోచింగ్ అనేది ఖచ్చితంగా బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. కానీ దానివల్ల నష్టం ఏంటంటే, మనకు ఆల్రెడీ వచ్చిన సబ్జెక్ట్ ఉందనుకో, ఆ వచ్చిన సబ్జెక్ట్ మళ్ళీ వినాల్సి వస్తుంది. లేదా కొన్ని సందర్భాల్లో అన్ని సబ్జెక్టులు అందరు టీచర్ ఒకేలా చెప్పరు. సో ఆ టీచర్ స్టూడెంట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాలేకపోవటం, ఇవన్నీ ట్రబుల్స్ ఉంటాయి. కానీ బిగినర్స్ మాత్రం ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కోచింగ్ ఉంటే మంచిదని నా ఉద్దేశం. కోచింగ్ లేకపోతే నువ్వు 1 ఇయర్ చదవాల్సింది 3 ఏళ్ళు చదువుతావు సొంతంగా నేర్చుకోవాలి అంటే. కాకపోతే నీకు వచ్చిన సబ్జెక్టులు, బాగా తెలిసిన సబ్జెక్టులు, సొంతంగా ఫాస్ట్గా చదివే సబ్జెక్టులు ఆ క్లాస్కి వెళ్ళలేకపోయినా ఏ సబ్జెక్ట్ అయితే నీకు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కోచింగ్లో మంచి పీర్ గ్రూప్ ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్.
మంచి గ్రూప్స్ ఉండాలి. నేను చూసాను చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ స్టడీ చేస్తారో వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారనమాట. సో ఆ విధంగా కూడా కోచింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. అండ్ టీచర్స్ ఉంటారు, కొంతవరకు మనకు ఒక మార్గదర్శకం ఉంటుంది. 100% సివిల్స్ అనేది ఎవరు కోచింగ్ ద్వారా పాస్ అవ్వలేరు. కోచింగ్ అనేది ఒక 10 to 20%, కానీ ఖచ్చితంగా హెల్ప్ఫుల్. సో కోచింగ్ అనేది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఖచ్చితంగా.